హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని Prabhakar. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1103కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూసుకుంటే మనకి రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 11 అండ్ నోట్ 11S ఈ రెండు మొబైల్స్ని ఈ రోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఇది కాకుండా రెడ్మీ స్మార్ట్ బ్యాండ్ ప్రోని అలాగే రెడ్మీ ఒక టీవీని కూడా అయితే తీసుకొచ్చింది అనమాట. ముందుగా మొబైల్ ఫోన్స్ గురించి మనం మాట్లాడుకుంటే మనకి రెడ్మీ నోట్ 11 అండ్ నోట్ 11S ఈ రెండు మొబైల్స్ని ఆల్రెడీ వీళ్ళొసరికి యూరోప్లో అనుకుంటా రీసెంట్ డేస్లో నేను లాంచ్ చేశారు. అవే మొబైల్స్ని ఈ రోజు మన ఇండియాలో అయితే తీసుకొచ్చారు. రెండు మొబైల్స్ చూడడానికి మనకి ఒకేలా కనిపిస్తే కాకపోతే స్పెసిఫికేషన్ పరంగా కొంత మార్పు అయితే చూడడానికి ఉంటుంది అనమాట. ఈ రెండు మొబైల్స్ లో మనకి 6.43 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ 90 హెర్ట్జ్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ తో AMOLED డిస్ప్లే అయితే రెండిట్లోనూ ఉంటుంది. ఇక రెడ్మీ నోట్ 11 లో చూస్తే స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ ఉంటే రెడ్మీ నోట్ 11S లో చూస్తే MediaTek Helio G96 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇక రెండిట్లోనూ మనకి రేర్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. నోట్ 11 లో చూస్తే మనకి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటే నోట్ 11S లో మెయిన్ కెమెరా ఒకసారికి 108 మెగాపిక్సెల్ ఉంటుంది. మిగిలిన మూడు కెమెరాలు రెండిట్లో సేమ్ ఉంటాయి అనమాట. సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ అండ్ ఫోర్త్ కెమెరా ఒకసారికి 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అండ్ డెప్త్ సెన్సార్. ఇక ఫ్రంట్ కెమెరా చూస్తే నోట్ 11 లో మనకి 13 మెగాపిక్సెల్ ఉంటే నోట్ 11S లో చూసినట్టయితే 16 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. రెండిట్లోనూ మనకి 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్స్ సపోర్ట్ చేస్తాయి. ఇక మనకి రెడ్మీ నోట్ 11 వచ్చేసరికి ఫిబ్రవరి 11 ఈ నెల 11వ తారీఖు నుండి అయితే సేల్కి తీసుకురాబోతున్నారు. అదే మనకి నోట్ 11S చూసినట్టయితే 16వ తారీఖు నుంచి అయితే సేల్కి తీసుకొస్తున్నారు. ఇక ప్రైజెస్ చూస్తే మనకి తెలిసిందే, ఎప్పుడు రెడ్మీ వచ్చేసరికి అగ్రెసివ్ ప్రైస్లోనే ఫస్ట్లో స్టార్టింగ్లో వచ్చేసరికి ప్రైజ్లు అయితే తీసుకొస్తుంది. కాకపోతే కొంతకాలం అయిన తర్వాత వాటి ప్రైజెస్ అయితే పెంచేస్తూ ఉంటుంది. ఇది కాకుండా మనకి ఏవైతే బేస్ వేరియంట్ ఉంటుందో ఈ బేస్ వేరియంట్ని సేల్ కూడా తీసుకురాదు. ఏదేమైనప్పటికీ ప్రైజెస్ మాత్రం అగ్రెసివ్లోనే తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఇందులో మనకి నోట్ 11 ప్రైస్ చూసినట్టయితే 4GB 64GB వేరియంట్ 12,499 రూపాయలు ప్రైస్ పెడితే 6GB 64GB వేరియంట్ 13,499 రూపాయలు ప్రైస్ అయితే పెట్టింది. ఇంకా మరొకసారికి 6GB 128GB వేరియంట్ దీని ప్రైస్ చూసుకుంటే మీకు 14,999 రూపాయలు ప్రైస్ అయితే ఉంది. ఇక నోట్ 11S చూస్తే మీకు 6GB 64GB వేరియంట్ 15,499 రూపాయలు అంటే 6GB 128GB వేరియంట్ 16,499 రూపాయలు ఉంది. 8GB 128GB వేరియంట్ 17,499 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్పిన ప్రైస్ మీకు ఇంట్రడక్టరీ ప్రైజెస్ అనమాట. అంటే ఫస్ట్ సేల్లో వీళ్ళు తీసుకొచ్చినప్పుడే మాత్రమే ఈ ప్రైజ్ అయితే ఉంటాయి. ఆ తర్వాత మీకు ఇంకో 1000 రూపాయలు అయితే పెరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రైజెస్లో ఇంకో 1000 రూపాయలు అయితే మీరు పెంచుకొని కొనుక్కోవాల్సి ఉంటుంది. అయితే ప్రైజెస్ విషయానికి వచ్చేసరికి మీకు బేస్ వేరియంట్ ప్రైజెస్ చాలా మంచి ప్రైజెస్లో అయితే తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఇక్కడ వచ్చరికి మీకు AMOLED డిస్ప్లేతో పాటు మంచి మంచి ఫీచర్స్ కూడా అయితే ఉన్నాయి. ఇంకా మనకి హై రేంజ్ వేరియంట్కి వెళ్ళేసరికి అక్కడ చూసుకుంటే మనకి దగ్గర 18,000 రూపాయలకి అయితే వెళ్ళిపోతుంది రెడ్మీ నోట్ 11S. అక్కడ చూసుకుంటే మనకి MediaTek Helio G96 ప్రాసెసర్కి అంత ప్రైస్ చాలా ఎక్కువ అని చెప్పాలి. అక్కడ మనకి 5G ప్రాసెసర్లతో కూడా ఇప్పుడు మొబైల్స్ అయితే వచ్చేస్తున్నాయి. ఇక రెడ్మీ స్మార్ట్ బ్యాండ్ ప్రో ఇందులో మనకి డిస్ప్లే వచ్చేసరికి 1.47 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 110+ మనకి వర్కింగ్ మోడ్స్ అయితే ఉంటాయి. అలాగే 14 days బ్యాటరీ లైఫ్ వస్తుంది. అలాగే SpO2 హార్ట్ రేట్ మానిటర్, స్లీపింగ్ ట్రాకింగ్ మానిటర్ ఇవైతే ఉంటాయి. ఇది కాకుండా మీకు 5 ATM వాటర్ రెసిస్టెంట్ కూడా అయితే ఈ బ్యాండ్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఈ బ్యాండ్ ప్రైస్ చూస్తే మీకు 3,499 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. మనకి ఫిబ్రవరి 14వ తారీఖు నుంచి ఈ బ్యాండ్ అయితే సేల్కి తీసుకురాబోతున్నారు. సో ఇంతకుముందు మనకి ప్రీవియస్గా వచ్చిన లీక్స్ ప్రకారం మనకి షౌమీ బ్యాండ్ 6 ఉంది కదా, దాంతో కంపేర్ చేస్తే ఇంకా ప్రైస్ తక్కువ ఉంటుంది అంటున్నారు. బట్ అసలు సేమ్ ప్రైస్లోనే తీసుకొచ్చారు. అయినప్పటికీ మనకి ఇది డిస్ప్లే సైజ్ పెద్దది AMOLED డిస్ప్లేతో ఉంది కాబట్టి ఆ ప్రైస్కి ఇది మనం తీసుకోదగ్గ బ్యాండ్ అవుతుంది. ఇక రెడ్మీ స్మార్ట్ టీవీ X43 ఇంచెస్ టీవీని అయితే తీసుకొచ్చింది. ఈ 43 ఇంచెస్ టీవీలో మీకు 4K డిస్ప్లే అయితే ఉంటుంది. విత్ మనకి డాల్బీ అట్మాస్ అంటే HDR10+ సపోర్ట్ కూడా అయితే ఈ డిస్ప్లే అయితే చేస్తుంది అనమాట. 30 వాట్ స్పీకర్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చరికి మనకి డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే ఈ స్పీకర్స్ చేస్తాయి. అలాగే క్వాడ్ కోర్ ప్రాసెసర్ అంటున్నారు, ఏ ప్రాసెసర్ తెలియదు. 2GB ర్యామ్ ఉంటే 16GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. Android 10తో అలాగే ప్యాచ్ వాల్ 4తో అయితే ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతుంది అనమాట. ఇంకా ఈ టీవీ ప్రైస్ చూస్తే మీకు 28,999 రూపాయలు ప్రైస్ అయితే ఉంది. ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి ఈ టీవీని వీళ్ళు సేల్కి అయితే తీసుకొస్తున్నారు. ఈ టీవీ ప్రైస్ చూసుకుంటే మీకు కొంచెం ఎక్కువైందని చెప్పొచ్చు. అక్కడ 26-25,000కి తీసుకొచ్చుంటే బాగుంది అనిపించింది. ఎందుకంటే అక్కడ చూస్తే వేల టీవీలో వీళ్ళ కాంపిటీషన్ ఉన్నాయి. ఈ కాకుండా మనకి అదర్ బ్రాండ్స్ లో కూడా మంచి మంచి టీవీస్ అయితే 29,000 రూపాయలకి అయితే దొరుకుతున్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా సో డెవలపర్స్ అయిన క్రాఫ్టాన్ ఫిబ్రవరి 6వ తారీఖు వరకు కనుక చూసినట్టయితే 1,70,000 అకౌంట్లను అయితే బ్యాన్ చేసినట్టు వస్తుంది. దీనికి కారణం ఏంటంటే వీళ్ళు చీటింగ్ అయితే పాల్పడుతున్నారంట. సో అందువల్ల వీళ్ళందరినీ అయితే బ్యాన్ చేసింది. ఇంత ముందు కూడా చాలా మందిని లక్షల్లోనే అయితే బ్యాన్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు చూస్తే అందులో ఇంకో 1,70,000 మంది అయితే యాడ్ అయ్యారు. ఎంతమందిని బ్యాన్ చేస్తూ ఉన్నా సరే మళ్ళీ ఈ చీటర్స్ అయితే వస్తూనే ఉంటారు. వాళ్ళని వీళ్ళు బ్యాన్ చేస్తూనే ఉంటారు అనమాట. ఏదేదో మారు పేరులతో మళ్ళీ వస్తారు. సో బ్యాన్ చేసినప్పటికీ వాళ్ళకి అలవాటే కదా. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో నుంచి వివో T1 ఈ మొబైల్ ఈ రోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. T సిరీస్
లో వివో తీసుకొచ్చిన మొట్టమొదటి మొబైల్ ఇదని చెప్పొచ్చు అనమాట. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ వచ్చరికి 6.58 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే అయితే ఉంటుంది. ఈ డిస్ప్లే వచ్చరికి 120 హెర్ట్జ్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇందులో స్నాప్డ్రాగన్ 695 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది అనమాట. రైట్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్, డెప్త్ సెన్సార్, థర్డ్ కెమెరా కూడా 2 మెగాపిక్సెల్, ఇది మ్యాక్రో సెన్సార్. ఫ్రంట్ కెమెరా చూస్తే 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 11 తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అయితే ఈ మొబైల్ వస్తుందన్నమాట. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూస్తే మీకు 4GB 128GB వేరియంట్ 14,990 రూపాయలు అంటే 6GB 128GB వేరియంట్ 15,990 రూపాయలు అయితే ఉంటుంది. ఇక 8GB 128GB వేరియంట్ 18,990 రూపాయలు ప్రైస్ అయితే ఉంది. ఇది బ్యాంక్ ఆఫర్తో కలిపి అనమాట ఈ ప్రైస్. ఇది కాకుండా మీరు డైరెక్ట్గా పర్చేస్ చేస్తే బ్యాంక్ ఆఫర్ లేకుండా సో అక్కడ వస్తే ప్రతి ఫోన్ మీద ఇంకో 1000 రూపాయలు అయితే ఎక్స్ట్రా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ మొబైల్ ప్రైజెస్ అంటే మనకి మొబైల్ 5G సపోర్ట్తో అయితే వస్తుంది. అలాగే మనకి మొబైల్ ప్రైజెస్ వివో నుంచి చూసుకుంటే తక్కువ ప్రైస్లో తీసుకొచ్చిందని చెప్పొచ్చు. అంటే వీళ్ళు ఆన్లైన్ టార్గెట్ చేసి అయితే ఈ మొబైల్ తీసుకొస్తున్నామని ప్రైస్ కూడా తక్కువగా ఉంటుందని చెప్పి ఎప్పుడైతే చెప్పుకుంటూ వస్తున్నారు. సో అదే రకంగా మనకి ప్రైజెస్ అయితే మామూలుగా ఆఫ్లైన్ మార్కెట్తో కంపేర్ చేస్తే వీళ్ళు తక్కువ ప్రైస్లోనే తీసుకొచ్చారు. అయినప్పటికీ మనకి ఆన్లైన్లో చూస్తే దీనికి కాంపిటీషన్గా చాలా మొబైల్స్ అయితే ఉండనే ఉన్నాయి. ఇంకోటి ఈ మొబైల్లో నాకు గోల్డ్ లుక్ కనిపించింది డిస్ప్లే అనమాట. డిస్ప్లే వచ్చేసరికి వాటర్ డ్రాప్ నాచ్తో రావడం ఇది ఓల్డ్ లుక్. ఇంక వివో ఫ్యాన్స్ అయితే మాత్రం మీరు ఈ మొబైల్స్ అయితే తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus నుంచి OnePlus మనకి ఒప్పోతో మెర్జ్ అయిపోయిన సంగతి తెలిసిందే కదా. ఎప్పుడైతే ఒప్పోతో మెర్జ్ అయిపోయిందో వీళ్ళు ఒప్పో కలర్ ఓఎస్ని అలాగే ఆక్సిజన్ ఓఎస్ని రెండింటిని కలిపేసి యూనిఫైడ్ ఓఎస్ని అయితే తీసుకురాబోతున్నారని చెప్పి కూడా వీళ్ళైతే అనౌన్స్ చేశారు. యాక్చువల్గా ఇవి వచ్చేసరికి మనకి రీసెంట్గా లాంచ్ చేసిన OnePlus 10లో అయితే చూడడానికి ఉండాలి. కాకపోతే వీళ్ళు అప్పటికి ఇంకా దాన్ని అయితే డెవలప్ స్టేజ్లోనే ఉండడం వల్ల దాన్ని అయితే తీసుకురాపోయారు. అయితే ఇప్పుడు వస్తున్న కొత్త న్యూస్ ప్రకారం కనుక చూస్తే ఇయర్ సెకండ్ హాఫ్లో వీళ్ళు ఈ యూనిఫైడ్ ఓఎస్ని అయితే తీసుకురాబోతున్నట్టు చేస్తుంది అనమాట. బీటాని అయితే మనం చూడడానికి ఉంటుంది. మనకి ఆండ్రాయిడ్ 13తో ఈ యూనిఫైడ్ ఓఎస్ అయితే ఎంటర్ కాబోతున్నట్టు తెలిసింది. సో ఫస్ట్ వచ్చేసరికి మేబీ నేను అనుకోవడం వెళ్తే లేటెస్ట్ మొబైల్స్కి అయితే ఇవ్వచ్చు. అంటే OnePlus 10 Pro అయితే లాంచ్ చేశారు కదా ఆ మొబైల్కే వీళ్ళు ఈ అప్డేట్ ద్వారా అయితే ఈ కొత్త ఓఎస్ని అయితే అందించవచ్చు. ఇంతే కాకుండా వీళ్ళు ఒక ట్యాబ్లెట్ని కూడా అయితే తీసుకురాబోతున్నారు OnePlus Pad అనే పేరు మీద. ఇందులో వచ్చేసరికి ఆండ్రాయిడ్ 12L అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఈ L అనేది ఆండ్రాయిడ్ ఏం చేసిందంటే ట్యాబ్లెట్స్ ఫోల్డింగ్ మొబైల్స్ కోసం అని చెప్పేసి ఈ Lని తీసుకొచ్చింది అనమాట. అంటే కొంచెం లార్జ్ డిస్ప్లే ఉంటుంది కాబట్టి UI కూడా పెద్దగా ఉండటం కోసం ఈయనైతే తీసుకొచ్చింది. సో ఈ ఆండ్రాయిడ్ 12Lతోనే మనకి ఈ OnePlus Pad అయితే రాబోతుందట. మరి ఎప్పుడు వస్తుంది ఇయర్ ఎండింగ్ కల్లా ఎంత తీసుకొస్తారో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఎలాన్ మాస్క్ స్టార్ లింక్ తెలిసిందే కదా. సో వీళ్ళసరికి శాటిలైట్ ఏరియాలో కూడా వీళ్ళకి ఇంటర్నెట్ని శాటిలైట్ ద్వారా అందించాలని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ని అయితే స్థాపించారు. ఇప్పుడు వరకు చూస్తే చాలా వరకు 2000 పైనే అనుకుంటా శాటిలైట్స్ని అయితే పైకి పంపించారు అనమాట ఈ ఇంటర్నెట్ బేస్డ్ శాటిలైట్స్ని. సో రీసెంట్ డేస్లో మనకి February 6 అనుకుంటా వీళ్ళు మొత్తం ఒక 46 ఎన్నో శాటిలైట్స్ని అయితే పైకి పంపించారు. అయితే ఇందులో 40 శాటిలైట్స్ అయితే ధ్వంసమైనట్టుగా తెలుస్తుంది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ జియో మ్యాగ్నెటిక్ స్టోమ్ అయితే అటాక్ అయిందంటే వీటికి వచ్చేసరికి అంటే ఆకాశంలో తుఫాన్ అనుకోవచ్చు. ఒక మ్యాగ్నెటిక్ తుఫాన్ ద్వారా ఇవి 40 శాటిలైట్స్ అయితే పాపం ధ్వంసం అయితే అయినాయి అంట. సో అంటే లాస్ అయితే చూడాల్సి వచ్చింది వీళ్ళకి. సో ఇక్కడ అవి వచ్చేసరికి భూమిని తాకుతాయి అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే అవి భూమిని తాకవు, వాతావరణం అంటే ఉష్ణోగ్రత వల్ల భూమి మీదకి వచ్చే లోపే అవి ఆవిరైపోతాయి అన్నట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు. మేబీ అలాంటి టెక్నాలజీని ఏమైనా ఈ శాటిలైట్స్ కోసం వీళ్ళు యూజ్ చేశారేమో. ఏదేమైనప్పటికీ పాపం 40 శాటిలైట్స్ అయితే ధ్వంసం అయిపోయినాయి. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ ఈ రోజు 8:30కి మన ఇండియన్ టైం ప్రకారం అన్ప్యాకెడ్ ఈవెంట్ అయితే జరగబోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి సామ్సంగ్ S22 సిరీస్ లైనప్ అయితే లాంచ్ అయిపోతుంది. ఇంకా మరికొన్ని డివైసెస్ ఏమైనా లాంచ్ చేస్తుందేమో అని చెప్పేసి అయితే చూస్తున్నాను. నేను అనుకోవడం అయితే ట్యాబ్లెట్ని కూడా తీసుకొస్తుందేమో అనుకుంటున్నాను. మేబీ ఇప్పుడు వరకు దానికి సంబంధించి వీళ్ళు అఫీషియల్గా ఏమీ అనౌన్స్ కూడా అయితే చేయలేదు. ఇక్కడ ఏమైనా దాన్ని డెమోకి తీసుకురావడం లేకపోతే అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో చూద్దాం. మరికి 8:30కి మొత్తం అంతా తెలుస్తుంది. ఈ సంబంధించిన న్యూస్ అనేది మనం రేపు అయితే కవర్ చేద్దాం. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి రియల్మీ నుంచి రియల్మీ C35 ఈ మొబైల్ని రేపు అయితే లాంచ్ అయిపోతుంది. కాకపోతే మన ఇండియాలో కాదు, వీళ్ళు థాయిలాండ్లో అయితే ఈ మొబైల్ని రేపు లాంచ్ చేయబోతున్నారు. అయితే ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన బ్యాక్ డిజైన్ అయితే మనకి బయటకు వచ్చిందనమాట. సో ఇక్కడ బ్యాక్ సైడ్ మనకు చూస్తే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే ఈ మొబైల్ రాబోతున్నట్టుగా అయితే కన్ఫర్మ్ అయింది. చూడడానికి డిజైన్ మనకి రియల్మీ 9 సిరీస్ మొబైల్స్ అయితే తీసుకొస్తుంది. ఇంచుమించు అదే బ్యాక్ డిజైన్ అయితే కనిపిస్తుంది. రియల్మీ కొంచెం డిజైన్ వైజ్గా చేంజెస్ అయితే తీసుకురావాలి. డిజైన్ అన్ని ఒకేలాగా ఏది ఏ మోడల్స్ కూడా కనిపెట్టడం కొంచెం యూజర్స్ కష్టం అయిపోతుంది. ఇక అలాగే రియల్మీ 9 5Gకి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే ఇప్పుడు మనకి లీక్ అయినాయి అన్నమాట. ఈ మొబైల్ మనకి రావడమే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 12తో అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది. మీడియాటెక్ డెమెన్సిటీ 810 5G ప్రాసెసర్ అయితే
ఉండబోతుందంట. ఇక 6GB ర్యామ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ అలాగే 8GB ర్యామ్ అని 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ అయితే ఉండబోతున్నాయి. ఇక రేసెట్ కెమెరా చూస్తే మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ అయితే సెకండ్ అండ్ థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ అంటే మొత్తం ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఈ మొబైల్ రాబోతుంది. ఇక ఫ్రంట్ కెమెరా చూస్తే 16 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఇంకా 5000 mAh బ్యాటరీతో 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అయితే ఈ మొబైల్ రాబోతున్నట్టుగా సో ప్రస్తుతానికి లీక్స్ అయితే ఉన్నాయి. ఈ మొబైల్ అయితే మాత్రం మేబీ నేను అనుకోవడం సెకండ్ క్వార్టర్ లో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి రెడ్మీ నుంచి రెడ్మీ K50 సిరీస్ మొబైల్స్ మనకి ఫిబ్రవరి 16వ తారీఖున ఈ రెడ్మీ K50 సిరీస్ మొబైల్స్ అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ఇంతకుముందు ఉన్న లీక్స్ ప్రకారం 4 మోడల్స్ అయితే రాబోతున్నాయని చెప్పేసి లీక్స్ అయితే ఉన్నాయి. మరి ఇక్కడ వీళ్ళు 4 మోడల్స్ తీసుకొస్తారా లేకపోతే 2 మోడల్స్ తీసుకొస్తారో చూడాలన్నమాట. ఇందులో సరికి మనకి గేమ్ ఎడిషన్ మొబైల్ కూడా అయితే చూడడానికి ఉంటుంది. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ కూడా అయితే మనకి స్పాట్ అయింది. సో చూద్దాం మరి ఏ ప్రైస్ లో ఈ మొబైల్స్ తీసుకొస్తారు. ఈ మొబైల్స్ అయితే మన ఇండియాలోకి తీసుకొచ్చిన పోకో బ్రాండ్ లో అయితే తీసుకొస్తారు. తెలిసిందే కదా వీళ్ళు K20 సిరీస్ తర్వాత మొబైల్స్ అయితే K సిరీస్ లో మన ఇండియాలోకి తీసుకురావడం మానేశారు. కాకపోతే K20 సిరీస్ మొబైల్స్ చాలా మంచి కానీ ఇక్కడ అంత ఆదరణ దొరికినట్లేదు. అందుకని K సిరీస్ మొబైల్స్ మన ఇండియాకి అయితే తీసుకురావడం మానేసి పోకో బ్రాండ్లో అయితే తీసుకొస్తున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ ట్యాప్ టు పే ఫీచర్ని అయితే తీసుకురాబోతుందని ఇంతకుముందు మనం టెక్న్యూస్లో మాట్లాడుకున్నప్పుడు రూమర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే యాపిల్ దాన్ని కన్ఫర్మ్ కూడా అయితే చేసిందనమాట. సో ఈ ట్యాప్ టు పే ద్వారా మనం యాపిల్ టు యాపిల్ ఐఫోన్ టు ఐఫోన్ మనం ట్యాప్ చేసి పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు. ఇటు మర్చెంట్ నుంచి అటు యూజర్ అయితే పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు. ఇది కాకుండా మీ దగ్గర వీసా కానీ మాస్టర్ కానీ ఇలాంటి కార్డ్స్ ఏవైతే ఉంటాయో సో ఈ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు సో వీటిని కూడా మనం యాపిల్ మొబైల్తో ఇలా ట్యాప్ చేసి పేమెంట్స్ అయితే చేసే ఫీచర్ని వీళ్ళు ఇప్పుడు తీసుకురాబోతున్నట్టుగా కన్ఫర్మ్ అయితే చేశారు. యాక్చువల్గా స్వైపింగ్ మిషన్తో పని లేదు. సో డైరెక్ట్గా మీ దగ్గర యాపిల్ ఫోన్ ఉంటే చాలు NFC ద్వారా అయితే ఈ పేమెంట్స్ అయితే జరిగిపోతాయి. ప్రస్తుతం ఈ ఫీచర్స్ చూస్తే మనకి ఇయర్ ఎండింగ్ నాటి కానీ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో కానీ యూఎస్లో అయితే ఫస్ట్ అయితే వస్తారంట. తర్వాత మరి గ్లోబల్గా అయితే దీన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది iOS అప్డేట్ ద్వారా. ఇక ఫైనల్ చూస్తే మనకి పిక్సెల్ నుంచి పిక్సెల్ 6 and 6 Pro వీటికి సంబంధించి ఏదైనా న్యూస్ ఉందంటే అది ఇందులోని ఇష్యూసే అని చెప్పాలి. ఎప్పుడు ప్రతిసారి ఏదో ఒక ఇష్యూ అయితే ఇందులో వస్తూనే ఉంది. రీసెంట్ డేస్లో వీళ్ళు వచ్చేసరికి ఫిబ్రవరి నెల అప్డేట్ని అయితే ఈ పిక్సెల్ మొబైల్స్కి అయితే ఇచ్చారు. దానివల్ల ఇప్పుడు పిక్సెల్ 6 and 6 Proలో వైఫై ఇష్యూస్ అయితే బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది అనమాట. ఉన్నట్టుండి వైఫై అనేది షట్ డౌన్ అంటే ఆగిపోతుందంట. సో ఆటోమేటిక్ ఆఫ్ అయితే అయిపోతుంది. సో మళ్ళీ వైఫై అయితే ఆన్ చేసుకొని మళ్ళీ యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఇటువంటి ఇష్యూని అయితే ఇప్పుడు యూజర్స్ రిపోర్ట్ అయితే చేస్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ మంత్ అప్డేట్లో ఈ ఇష్యూని అయితే ఖచ్చితంగా గూగుల్ ఫిక్స్ చేస్తుంది. కాకపోతే మళ్ళీ అప్పుడు ఇంకేమైనా కొత్త ఇష్యూ అయితే వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు, చెప్పలేం. ఎందుకంటే ఇవి పిక్సెల్ 6 and 6 Pro అన్ని పిక్సెల్స్ అట్లా ఇది 6 and 6 Pro కాబట్టి చెప్తున్నాను. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.